హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శీల పరీక్ష అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రతాపగఢ్ జమీందారు రుద్రనారాయణ కొడుకు రవినారాయణ అందగాడు, బుద్ధిమంతుడును. అతనికి సుఖసాగర్ గ్రామంలో జమీందారు కూతురు సులతని ఇచ్చి పెళ్లి చేశారు. 2 గ్రామాల మధ్య చాలా దూరం, రాకపోకలకు సౌకర్యాలు లేవు. మధ్య అరణ్యం కూడా ఉన్నది. ఆ ప్రాంతంలో సాగర్ దిశి అనే కోనేరు ఉన్నది. దాని చుట్టూ మామిడి తోపు ఉన్నది. ఈ ప్రదేశం బందిపోటు దొంగలకు ప్రసిద్ధి. సులత రవినారాయణ పెళ్లాడి కాపురానికొచ్చి తన సౌజన్యంతో అందరికీ అభిమాన పాత్రురాలైంది. ఇంతలో ఒకనాడు సుఖసాగర్ నుంచి కొందరు మనుషులు వచ్చి రుద్రనారాయణ కలుసుకొని సులత తల్లికి చాలా జబ్బుగా ఉందని, సులతను తమ వెంట పుట్టింటికి పంపవలసిందని కోరారు. ఈ మాట అడిగినవాడు సుఖసాగర్ జమీందార్ గారి దివానే. కాదనటానికి లేదు గనక రుద్రనారాయణ సులత వెళ్లటానికి అనుమతిస్తూ దొంగలతో పోరాడగల సాయుధ సిబ్బందిని తాను కూడా ఆమెకు తోడు పంపాడు. ప్రయాణం సుఖంగానే ప్రారంభమైంది. నేనా తలుపు రెక్క ఒకటి తెరిచి దాని గుండా దారి వెంబటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి సులత ఆనందం పొందింది. మధ్యాహ్నం భోజనాల వేళకు ఒక పెద్ద మర్రి చెట్టు కింద మజిలీ చేశారు. అందరూ భోజనాలు చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ ప్రయాణం సాగింది. సాగర్ దిశి కనుచూపు మేరలోకి వచ్చేసరికి సూర్యాస్తమమైంది. ఆ దౌర్భాగ్యపు ప్రదేశం కంటపడగానే సులత ఆందోళన చెంది తన తండ్రి మామగారు పంపిన అంగరక్షకుల నాయకులకు తన భయాన్ని వెల్లడించింది. ఏమీ భయం లేదు తల్లి, బందిపోటు వచ్చే మాటుంటే వాళ్ళని ప్రాణాలతో వదలం, వాళ్ళని ఎదుర్కోవటం మాకు అలవాటే అని వాళ్ళ సులతకు ధైర్యం చెప్పారు. కాని అలా జరగలేదు. అసంఖ్యాకులైన బందిపోటు దొంగలు హరహరాని దారుణంగా అరుస్తూ గడల మీద ఎక్కి అమిత వేగంగా కదులుతూ వచ్చిపడి భయంకరంగా పోరాడి చాలామంది అంగరక్షకులను చంపారు. మరికొందరు అంగరక్షకులు గాయపడ్డారు. మిగిలిన వాళ్లు పారిపోయారు. చీకటి పడుతున్నది. దొంగలు దివిటీలు వెలిగించి నేనాను సమీపించారు. సులత తన ఒంటి మీద నగలు తీసి మూటగట్టి దొంగలకేసి విసిరింది. మేనాను ఎత్తుకొని మన స్థావరానికి పదండి అని దొంగల నాయకుడు ఉత్తర్విచ్చాడు. 4 దొంగలు మేనాను భుజానికెత్తుకున్నారు. ఒక దొంగ మేనా వెంట నడిచాడు. వాడు తనకేసి ఆశగా చూస్తుండటం గమనించిన సులత వాడికేసి ఒక చిరునవ్వు విసిరి చిన్న నగ తీసి ఇచ్చింది. వాడు దాన్ని ఆత్రంగా తన జోబులో పెట్టుకున్నాడు. తరువాత ఆమె వాడికొక తమలపాకు చిలక అందించి తాను మరొకటి నోట వేసుకున్నది. దొంగ ఆ తమలపాకు చిలకను కొరికిన మరుక్షణం చచ్చి పడిపోయాడు. మేనా మోస్తున్న దొంగలు మేనాను దించి తమ అనుచరుడికి ఏమైందోనని చూడబోయారు. అందరూ చచ్చినవాడి చుట్టూ మూగారని, మేనాకు కాపలా లేరని తెలిసి సులత అవతల పక్క నుంచి మేనా దిగి బయటపడి అరణ్యంలోకి జారుకున్నది. ఆమె అరణ్యంలోకి చాలా దూరం పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి చీరపమిటతో తనను తాను చెట్టుకు కట్టేసుకుని స్పృహ కోల్పోయింది. సులత పుట్టింటి నుంచి కాపురానికి వచ్చేటప్పుడు విషంగల తమలపాకు చిలకలు 2 తెచ్చుకున్నది. మానహాని తటస్థించే సమయంలో అవి ఉపయోగిస్తాయి. దొమ్మి జరిగిన చోట బందిపోటు దొంగలు చచ్చిన తమ వారిని, గాయాలు పడిన వారిని తీసుకుని వెళ్లిపోయారు. వారు వెళ్లిన అనంతరం సులత వెంట వచ్చిన వారిలో పారిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. పరివారంలో ముఖ్యులు చాలా మంది పోయారు. గాయపడిన వారికి కొద్ది గాయాలు తగిలిన వాళ్ళు చికిత్సలు చేస్తున్నారు. తెల్లవారింది. దొంగల దాడి గురించి, సులత జాడ తెలియకపోవడం గురించి వార్త ఇటు ప్రతాప్గఢ్కు, అటు సుఖసాగర్కు చేరింది. సులత చెట్టు ఎక్కిన ప్రాంతంలో హరిదాసు అనే వైష్ణవ సాధువు ఆశ్రమం ఉన్నది. అతను పూజకు గాను పూలు కోయటానికొచ్చి చెట్టు మీద ఉన్న సులతను చూశాడు. అతను చెట్టు మీదకెక్కి చెట్టు కొమ్మ నుంచి సులతను విడిపించి తాడు సహాయంతో ఆమెను కిందకి దింపి తన ఆశ్రమానికి తీసుకుపోయి స్పృహ తెప్పించి ఆమెకు తన శుశ్రూషల ద్వారా బలం తెప్పించాడు. తరువాత ఆమె తన తండ్రి ఇంటికి పోతానన్న మీదట అతను ఆమెను సుఖసాగరం చేర్చాడు. సులత పుట్టింటికి చేరిందన్న వార్త ప్రతాప్గఢ్లో ఏమంత ఆనందం కలిగించలేదు. పందిపోటు చేతికి చిక్కిన ఆడదాని శీలం ఏం నిలుస్తుంది? తాను తన భర్త వద్దకు తిరిగిపోయే అవకాశం లేదని, తనను తన అత్తవారు ఏలుకోరని, తనకు ఆత్మహత్య తప్ప మార్గం లేదని సులత హరిదాసులతో అన్నది. అమ్మా, నువ్వు నిర్దోషివని నా అంతరాత్మ స్పష్టంగా చెబుతున్నది. నువ్వు తొందరపడి ప్రాణం తీసుకోకు. నేను మీ మామగారిని, భర్తను కలుసుకుని మాట్లాడతాను. నీ శీలం చెడలేదని వారిని నమ్మించి యత్నిస్తాను అని హరిదాసు అన్నాడు.
త్వరలోనే హరిదాసు ప్రతాప్గఢ్కు పోయి రహస్యంగా రవినారాయణను కలుసుకొని రవినారాయణకు సులత పవిత్రురాలని నమ్మకం ఉన్నదని, అతను ఆమెను ఇంకా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. కాని మా నాయనగారు పాతకాలపు మనిషి, పట్టుదల గలవాడు. గట్టి నిదర్శనం కనిపిస్తే గాని ఆయన మనసు మారదు. దాన్ని ఎలా మార్చుతావో నీదే పూచి అన్నాడు రవినారాయణ హరిదాసుతో. హరిదాసు ముఖాన చిరునవ్వు అంకురించింది. అతను సులతను, ఆమె తండ్రిని తీసుకుని ప్రతాప్గఢ్ చేరాడు. రుద్రనారాయణ తన కోడల్ని తన ఇంట అడుగుపెట్టనీయలేదు. హరిదాసు సులత అతిథి గృహంలో బస చేశారు. హరిదాసు రుద్రనారాయణతో, సులత పవిత్రురాలని తెలుసుకున్నాను. ఆమెను దొంగలు తాకనైనా లేదు అన్నాడు. నీ మాట నాకు చాలదు. అవతల గ్రామస్తులున్నారు. నేను సులతను స్వీకరించితే వారు నన్ను ఆక్షేపించవచ్చు అన్నాడు రుద్రనారాయణ. అలా అయితే దైవ నిర్ణయం మీద ఆధారపడదాం. అద్భుతమైన దాఖలా ఏదన్నా కనిపిస్తే నీకు అభ్యంతరం ఉండదుగా అన్నాడు హరిదాసు. అలాంటిది ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది అన్నాడు రుద్రనారాయణ. రుద్రనారాయణ ఇంటి చావడిలో ఆయన బంధుమిత్రులంతా సమావేశమయ్యారు. సులత, ఆమె తండ్రి కూడా అక్కడికొచ్చారు. హరిదాసు ఒక గాజు లోట, ఒక మైనం ఉండా, పట్కారు తెచ్చి రుద్రనారాయణకు చూపాడు. అతను ఒక చిన్న బల్ల తెచ్చి రుద్రనారాయణ ముందు పెట్టాడు. లోటాలో గంగాజలం పోసి హరిదాసు రుద్రనారాయణను పట్కారు సహాయంతో మైనం ఉండను నీటి అడుగున పెట్టమన్నాడు. అయితే ఆ ఉండను పట్కారు వదిలిపెట్టగానే నీటిపైకి తేలింది. ఎంతమంది ఆ ఉండను నీటిలో ముంచటానికి ప్రయత్నం చేసినా అది నీటిపైకే తేలింది. తరువాత హరిదాసు సులతను పిలిచి, అమ్మా, నీ పవిత్రతతో నువ్వు ఈ ఉండను నీటిలో మునిగి ఉండేటట్టు చేయగలవేమో చూడు. సీతాదేవి లాంటిది తన పాతివ్రత్యం రుజువు చేసుకున్నది. నువ్వు కూడా ఆ పని చెయ్యి అంటూ బల్లను ఆమెకు సమీపంగా జరిపి గాజు లోటాను బల్ల కొసలో పెట్టాడు. సులత మైనం ఉండను పట్కారుతో పట్టుకుని నీటిలో పెట్టి పట్కారును విడిపించింది. ఉండ నీటి అడుగునే ఉండిపోయింది. పైకి లేవలేదు. అందరూ హర్షధ్వానాలు చేశారు. సులతను మామగారు సగౌరవంగా స్వీకరించాడు. తరువాత హరిదాసు జమీందారులను ఏకం కమ్మని, సాగరదిఘి ప్రాంతంలో బందిపోట్లు బెడద శాశ్వతంగా తొలగిపోయేటట్టు చర్యలు తీసుకోమని హెచ్చరించాడు. అతను చేసిన ఇంద్రజాల రహస్యం ఏమిటి? ఆ మైనం ఉండ అచ్చుగా మైనం ఉండ కాదు, బోలుగా ఉండే చిన్న ఇనుప ఉండ మీద మైనం పొదిగాడు. మైనం కారణంగా అది నీటిపైకి తేలింది. అయితే బల్ల కొస కింద బలమైన అయస్కాంతం నుండి ఇనుమును ఆకర్షించి ఉండ తేలకుండా చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.